ఈ సినిమా సూపర్ స్టార్లకు బగబగ వేయడం అనిపించింది అని అంటే రణ్వీర్ సింగ్ యొక్క ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసింది ఈ సినిమా. ఎట్లా అనంటే ఒక బాలీవుడ్ గల్లీ బాయ్ కాడికేని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సనాతన ధర్మ నేషనల్ హీరో అయిపోయాడు. ఎవరు? రణ్వీర్ సింగ్. ఈ సినిమా తర్వాత మీరు అగర్ చూస్తుంటే రణ్వీర్ కులేఆమ్గా పబ్లిక్ అపియరెన్సులు చేసుడు మొదలెట్టిండు. వెనకటికి సిగ్గుపడేటోళ్ళు బాలీవుడ్లలో, కానీ రణ్వీర్ సింగ్ డంకైపోయే చోట్ మన అయోధ్య కూడా విజిట్ చేసిండు అనుకుంటా, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి విజిట్ చేసిండు. మొన్న కాంతారా సినిమాలో కొంచెం కాంట్రవర్సీ అయింది, చాముండేశ్వరి టెంపుల్కి కూడా కర్ణాటకలో ఆయన విజిట్ చేసిండు. ఎస్, నేనేమంటా అంటే తప్పులు అందరితో జరుగుతాయి, నాతో జరుగుతాయి, మీతో జరుగుతాయి, మనందరితో జరుగుతాయి. బట్ ఆ తప్పుని సరిదిద్దుకోవడమే కదా మానవ ఏమంటారు తత్వం అని అనేది. సో చాముండేశ్వరి టెంపుల్కి పోయిండు, ఆయన అపోలజీ కూడా చెప్పిండు. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే రణ్వీర్ సింగ్ యొక్క ఈ ఐడియాలజికల్ షిఫ్ట్ అనేది యాక్చువల్ బాలీవుడ్ ఐడియాలజీకి విరుద్ధమైందా అని అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. అంటే ఇవాళ బాలీవుడ్కి ఒక చిన్న ప్రశ్న, యాక్టర్ అగర్ అప్నా క్యారెక్టర్ బదల్ దియా తో క్యా ఆప్కా బాలీవుడ్ సిస్టమ్ హిల్ గయా భయ్? యాక్టర్ బదలాంచిపోతే సిస్టమ్ హిలాంచిపోయిందా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ దీని మీద మీ అభిప్రాయం ఏందో కూడా నాకు ఒకసారి చెప్పుండ్రి.